Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. సినిమా ఇండస్ట్రీలో మీ జర్నీ చాలా లాంగెస్ట్ జర్నీ. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ కెరీర్, మీ నేపథ్యం ఏంటండి? ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ చెన్నై సార్. మా ఫాదరు జర్నలిస్ట్ కాపుగంటి రమణారావు అని సినిమానిసి అని ఒక అంటే ప్రెస్ ఉండేది. తర్వాత సినిమానిసి అని ఒక సినిమా పత్రిక మొదలు పెట్టారు. ఆయన చాలా ఫ్రాంక్గా ఉండేది. అంటే ఇప్పుడు తమ్నైన్స్ అంటారు కదా, అప్పుడు సినిమా హెడ్లైన్స్ మాట. ఇండస్ట్రీ అంటే ఓన్లీ టాలెంటే కాదండి, పిఆర్ కానీ పిఆర్ అవన్నీ ఉంటుంది. నేను నాకు ఎవరన్నా పని అప్ప చెప్తా పని చేసాడు, ఇంట్లో వెళ్ళి కూర్చోవడం, నలుగురితోటి మిమ్మల్ని ఎప్పటి నుంచో పరిచయం, ఎప్పుడైనా హలో అన్నాను మీకు అసలు అంతే, మళ్ళీ ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉన్నట్టు అలా ఉంటాను అనమాట నేను. అలాంటిది సినిమాల్లో ఇప్పుడు ఫస్ట్ నేను దాసనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యానండి. తర్వాత ఏ ఇయర్లో మీరు ఆయన దగ్గర జాయిన్ అయింది? 1979 గోరింటాకు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అండి. పాత గోరింటాకు దాసనారాయణ గారు, మురారి గారు, పెద్ద హిట్ సినిమా, పవన్ బాబు గారు, సుజాత గారు ఫస్ట్ టైం తెలుగులో చేశారు. నా సుజాత గారికి నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు బాగా తమిళ తెలుసు, నేను అక్కడే పుట్టినోడిని కాబట్టి నాకు తమిళ తెలుసు. ఆవిడికి చాలా సీన్ చెప్పేటప్పుడు అది కూడా నాకు తమిళ బాగా వచ్చు కాబట్టి నన్ను ఎక్కువ సుజాత గారు లైక్ చేసేవారు అనమాట. అలాగే నేను గురువు గారి దగ్గర నుంచి మళ్ళీ రవిరాజ్ అప్పినిశెట్టి గారు ఆయన డైరెక్టర్ అయినప్పుడు నన్ను తీసుకెళ్ళారు అనమాట. మామూలుగా అప్పటికి నాకు 23-24 ఉంటాయి అన్నమాట. ఎవరైనా సరే ఒక హీరోతో యాక్షన్ సినిమా కానీ లేదంటే లవ్ స్టోరీ కానీ ఇలాంటివి చేయాలనుకుంటారు. ఈ డబ్బు బోలే జబ్బు అనే సినిమా కొంచెం మెచ్యూర్ ఉన్న అంటే గురువు గారు, దాసరి గారు, ముత్యాల సుబ్బయ్య గారు అలాంటి వాళ్ళు చేయాల్సిన సినిమా. ఒక కుర్రాడిని ఆ సినిమా చేయమంటే నేను కొద్ది రోజులు అంటే కొంచెం సంశయించామాట. మంచి సినిమా, మంచి పేరే వస్తుంది, గీతా ఆర్ట్స్ బ్యానరు ఆయన చెప్తున్నారు, కానీ అంటే దాని గురించి చాలా రోజులు కొంచెం ఆయన చేయమన్నా సరే ఒక 2 నెలల దాకా దాని గురించి ఏం మాట్లాడలా. మళ్ళీ ఆయన అరవింద్ గారు ఏంటి రాజేంద్రకి ఇది చెప్పాను అని ఇంకో తెలిసిన వ్యక్తితోటి తను చేస్తాడా లేదంటే వేరే ఎవరితోనైనా నేను ప్రొసీడ్ అవ్వమంటాడా అని అడిగాను. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు అడుగుతున్నారు, సరే చూద్దాం అని చెప్పి నేను వెళ్ళి చెప్పామాట. మనం ఎంత చేసినా పాజిటివ్ ఎండింగ్ ఇచ్చినా సరే దానికి మనం కొన్ని చేంజెస్ చేసి ఒక 50 days సినిమా అవుద్దండి, ఇది సూపర్ హిట్ అయిపోదు అని నేను అంటే, నువ్వు 50 days సినిమా చెయ్యి, నేను తర్వాత చూసుకుంటాను కదా అన్నారు ఆయన. అలాగే అది డబ్బు బోలే జబ్బు అనే సినిమా 50 days అని ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ఇలాంటి అన్ని చోట్ల 50 days ఆడింది. గుంటూరు నాది ఎట్లా అయితే 10 weeks ఆడింది ఆ సినిమా. మంచి అప్లాస్ వచ్చింది. ఆ సంవత్సరం 92లో ఉత్తమ కుటుంబ కథా చిత్రం అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కినేని నాగేశ్వరరావు కలిపి ఇచ్చిన అవార్డు ఉంది. నాగేశ్వరరావు గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఆ డబ్బుని కొంత డబ్బు వేసి ఉత్తమ కుటుంబ కథా చిత్రం అవార్డు, కుటుంబ కథా చిత్రానికి బెస్ట్ ఫ్యామిలీ వ్యూయింగ్ ఫిలిం అక్కినేని నాగేశ్వరరావు గారు మన గవర్నమెంట్ కల్పించేది, అది ఆ సినిమాకి వచ్చింది అనమాట. అందులోనే అన్నపూర్ణమ్మకు కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. అలాగే ఫస్ట్ సినిమాకే నాకు నంది అవార్డు వచ్చినట్టు. మరి తర్వాత ఎందుకు చేయలేదు డైరెక్టర్గా, కంటిన్యూ ఫిల్మ్ డైరెక్టర్గా? నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి వేరే ఇంటికి వెళ్ళి, అప్పుడు ల్యాండ్ లైన్ అంటే చాలా కొంచెం ప్రాబ్లంగా ఉండేది చెన్నైలో, అంత ఈజీ కాదు కనెక్షన్స్. మా పేరెంట్స్ ఇంట్లో ఉండేది ల్యాండ్ లైన్. నాకు కొత్తగా వేరే పెళ్ళి వేరే ఇల్లు తీసుకోవడం వల్ల ఫోన్ రాదు. నేను పిఆర్ఏ తక్కువ, నాకు ఫోన్ నెంబర్, నాకు ల్యాండ్ లైన్ లేకుండా పోయింది. నన్ను నా సినిమా చూసి నచ్చిన వాళ్ళు అప్పటికి ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది, నేను చెన్నైలోనే ఉన్నాను. నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా తెలియలా. నేను ఎప్పుడైనా గీతా ఆర్ట్స్కి వెళ్తే యాళ్ళగుడ్డ సురేంద్ర గారు మిమ్మల్ని మీ గురించి ఎంక్వైరీ చేశారు ఇలాగ వచ్చేయమాట. ఫోన్ లేకపోవడం వల్ల నేను మామూలుగా అంటే నాకే అప్రోచ్ లేదు, ఫోన్ కూడా లేదు, పిఆర్ లేదు, ఇంకా ఎంతకాలం అని నాకు అది దానికి అది గ్యాప్ అలా వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకా గీతా ఆర్ట్స్లో అరవింద్ గారే నాకేదో చెయ్యాలని చెప్పి చేస్తే, అలా చేస్తే ఎంత మంచి అవకాశం అంటే పవన్ కళ్యాణ్ తోటి సినిమా ఏది ఇక్కడ ఎక్కడమ్మా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తోటి నాతో చేయాలని ఆయన చేసి, అప్పుడు సబ్జెక్టు వైల్ యూ స్లీపింగ్ అని ఒక శాండ్రా బుల్లక్ హీరోయిన్, ఆ అమ్మాయి ఓ సినిమా చేసింది. దాన్ని హీరో క్యారెక్టర్గా మార్చుకొని అరవింద్ గారు భూపతి రాజా అని ఒక రైటర్ ఉంటే ఆయనకి చెప్పి భూపతి రాజా గారు కథగా తయారు చేశారు. పవన్ కళ్యాణ్తో నేను చేయాల్సిన సినిమా అది చెన్నై.
నాగబాబు గారు ఇక్కడ ఇంకో ఇంగ్లీష్ సినిమా, ఫ్రెంచ్ సినిమా లాంటిది, దాన్ని బేస్ చేసుకొని ఆయన కథ తయారు చేసుకుంటున్నారు. అది బావగారు బాగున్నారు. ఆయన వైల్ యూ స్లీపింగ్ ఒక అమ్మాయి ఆర్ఫను, ఆ అమ్మాయిని ఎవరో ఒకడు వచ్చి పలకరిస్తే మెరీ క్రిస్మస్ అని చెప్పినందుకు ఆ అమ్మాయి చాలా ఇదైపోతే, అతను తన కళ్ళ ముందే చిన్న యాక్సిడెంట్ అయితే ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి ఈ అమ్మాయిని ఫియాన్సీ అనుకుంటారు. క్రిస్మస్ రోజుల్లో ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు, వీళ్ళందరితోటి అతను ఎలా ఒక కోమలో ఉన్నాడు, ఆ అబ్బాయి యాక్సిడెంట్ అయిన అబ్బాయి. ఈ క్రిస్మస్ ఈ రోజులన్నీ వీళ్ళతో గడిచిపోద్ది, నాకు నన్ను ఎలాగో ఆ అబ్బాయికి ఫియాన్సీ అని అతను కోమాల నుంచి బయటకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఆ అమ్మాయి కొంచెం ఆగిపోద్ది అన్నమాట. అది సబ్జెక్ట్. అది భూపతి రాజా గారు మేము చేసుకున్న సబ్జెక్ట్. నాగబాబు గారు చేసుకుంది కూడా ఇంగ్లీష్ సినిమాలో ఏంటంటే, బావగారు బాగున్నారు, ఒక అమ్మాయి బయటికి వెళ్ళి సూసైడ్ చేసుకోబోతుంటే, ఎందుకంటే అమ్మాయి లవరు కనిపించకుండా పోయాడు, తను ప్రెగ్నెంట్, పెద్దింట్లో ఇప్పుడు యాక్సెప్ట్ నన్ను ఎలాగ నేను ఇంటికి వెళ్ళను, నేను ప్రెగ్నెంట్ అని చెప్తే, నీ లవర్ ఎవరో తెలుసా వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో వాళ్ళకి అంటే తెలియదు, అయితే నేను లవర్ అని చెప్పుకో అంటే, ఒక పెద్దింట్లోకి ఫేక్ అల్లుడిగా వెళ్ళడం అనేది ఇక్కడ నాగబాబు గారు చేసుకున్నారు. అక్కడ మేము రెండు ఒకసారి సెట్లకు వచ్చినప్పుడు అప్పుడు సబ్జెక్టులు మీ సబ్జెక్ట్ ఏంటంటే, రెండు అన్నదమ్ములు ఇద్దరికి ఒక పెద్దింట్లోకి ఫేక్ అల్లుడిగా వెళ్ళడం అనేది రెండు దగ్గర అయిపోయినాయి. కానీ అప్పుడు మరి చిరంజీవి గారు రెండు కథలు విన్నారు, రెండు బాగున్నాయి, మరి ఇంకా ఏ డెసిషన్ తీసుకుంటారు మీ ఇష్టం అంటే, అప్పుడు మేమే డ్రాప్ అవ్వాలి అంటే వేరే కథ చూసుకుందాంలేండి అని నేను అన్నాను. అంటే అంత ఈజీ ఇంకో కథ తయారవడం అనేది అంత ఈజీ కాదు. అది ఈ లోపల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రేంజ్ మారిపోతూ వచ్చింది, సినిమాకి రేంజ్ ఆయనది పెరిగిపోతూ వచ్చింది. ఇంకా నేను కథ అలాగా అంటే మామూలుగా ఈ మధ్యలో అసలే నేను చెప్పాను మెతక అనేది కొంచెం దూసుకుపోయే స్వభావం లేదు. టీవీ సీరియల్స్ లో కూడా నవ్ యూఆర్ ఏ వెరీ బిగ్ సూపర్ డైరెక్టర్, మెగా డైరెక్టర్, అందులో డౌటే ఉంది. ఈ రోజున టీవీ సీరియల్స్ ప్రస్తావన వస్తే యూ విల్ బీ ఇన్ ద ఫస్ట్ లైన్, అలాంటిది ఒకటి సాధించారు. దట్ ఈస్ గ్రేట్. అంటే ఎక్కడా ఖాళీగా లేరు, మీకు పిఆర్ లేకపోయినా మీతో పిఆర్ మెయింటైన్ చేస్తుంది ఇండస్ట్రీ. సార్ అవును, ఇండస్ట్రీ ఎవరిని వదిలేదు, అదే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరిని ఇండస్ట్రీ విషయం అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి భస్మాసుడిలాగా వాళ్ళ నెత్తి మీద వాళ్ళు చేయబెట్టుకో అంటే వాళ్ళు చేసిన తప్పులే ఉంటాయి, కానీ విషయం ఉన్నవాడు ఒకవేళ రాలేదు పైకి రాలేదు అనుకుంటే ఇండస్ట్రీ మాత్రం ఎవరిని టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని వదులుకోదు, టాలెంట్ బిహేవియర్ ఉన్న వాళ్ళని ఎవరిని. అవునండి, అదే బిహేవియర్ అంటే అదే ఇప్పుడు బిహేవియర్ అంటే యాటిట్యూడ్ చూపించడం వేరు, మెతకతనం రెండు బ్యాడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.